ఈ సామ్సంగ్ ఫోల్డింగ్ మొబైల్లో ఒక కొత్త పేటెంట్ని అయితే ఫైల్ చేసిందనమాట. ఫోల్డింగ్ మొబైల్లో వీళ్ళు కర్వ్ డిస్ప్లే తీసుకురావాలని చెప్పి ఆశతో ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి ఒక ఫ్లిప్ మొబైల్ అయితే కనిపిస్తుంది. ఫ్లిప్ మొబైల్ ఎప్పుడైతే ఫ్లిప్ చేసేస్తామో, ఫోల్డ్ చేసేస్తామో, సో అవుట్ సైడ్ ఎలాగో డిస్ప్లే ఉంటుంది, కవర్ డిస్ప్లే అని మనం పిలుస్తాం. ఆ డిస్ప్లే మీదకి ఇన్సైడ్ డిస్ప్లే వచ్చి అలాగా అంటుకున్నట్టుగా కర్వ్డ్ ఎడ్జ్ లాంటి ఒక డిస్ప్లేని అయితే వీళ్ళు పేటెంట్కి అయితే తీసుకొచ్చారు. సో చూస్తుంటే ఇక్కడ మనకి బ్యాటరీ పర్సంటేజ్, కాల్ వస్తే కాల్ డిస్ప్లే అవుతూ ఉంటుంది, అలా కొన్ని స్టేటస్ నోటిఫికేషన్స్ అక్కడైతే మనకి కనిపిస్తాయని అర్థమవుతుంది. కాకపోతే దీనికోసం మనకి బయట కవర్ డిస్ప్లే ఉంది కదా, సో మళ్ళీ వీళ్ళు ఇన్సైడ్ డిస్ప్లేని బయటికి కవర్ తీసుకొచ్చి సో ప్రత్యేకించి వీళ్ళు ఏం చూపించాలనుకుంటున్నారు అనేది అయితే అర్థం కావట్లేదు. కాకపోతే ఇది ఒక మార్కెటింగ్ అనమాట, మళ్ళీ కొత్తగా తేయడానికి ఏది లేదు కాబట్టి సో ఇది ఒక కొత్త డిజైన్ లాగా మార్కెట్లో తీసుకురావడానికి వీళ్ళకి ఉపయోగపడుతుంది. ఇక అలాగే శాంసంగ్ గెలాక్సీ బడ్స్ కోర్, శాంసంగ్ తీసుకొచ్చే ఎంట్రీ లెవెల్ బడ్స్ అనమాట. శాంసంగ్ నుంచి మనం బడ్స్ చూస్తే చాలా కాస్ట్ ఉంటుంటాయి కదా, అలా కాకుండా మీకు 4,999 రూపాయలకి ఈ బడ్స్ అయితే వస్తాయి. ఈ రోజు నుంచి వీటిని సేల్కి అయితే తీసుకొస్తున్నారు. బడ్స్ డిజైన్ కూడా గతంలో ఎప్పుడో వీళ్ళు ఒక 5-6 సంవత్సరాల ఉద్యమం అప్పుడు తీసుకొచ్చారు మరి ఈ TWS డిజైన్ని. ఆ డిజైన్ని కంటిన్యూ చేస్తున్నట్టుగా మనకి ఈ డిజైన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇవి మనకి 5,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. అసలు ఆ ప్రైస్ కి వీటికన్నా ఇంకా బెటర్ క్వాలిటీతో వేరే బ్రాండ్లు దొరుకుతున్నాయి. అంటే శాంసంగ్ అంటే మనకి పెద్ద బ్రాండే ఒప్పుకుంటాం, బ్రాండ్ని తీసి పక్కన పెట్టేస్తే చిన్న బ్రాండ్లో మీకు ఇంకా బెటర్ క్వాలిటీతో బెటర్ డిజైన్తో అయితే దొరుకుతాయి. ఒకవేళ మీరు వీటి మీద ఒక 1,000 రూపీస్ డిస్కౌంట్ పొందాలి అనుకుంటే గెలాక్సీ A26, A36, A56 ఈ మూడింటికి మూడు పెద్ద ఆనిముత్యాలు అనమాట, మామూలు ఆనిముత్యాలు కాదు. వీటిని కనుక కొంటే మీకు 1,000 రూపీస్ డిస్కౌంట్ దొరికింది. అంటే 1,000 రూపాయల కోసం వీటిని కాల్చుకోవాల్సి ఉంటుంది కొనుక్కొని. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ ఫోన్ 3 సంబంధించిన ర్యాండర్స్ అయితే బయటకు వచ్చింది. ఈ అఫీషియల్ ర్యాండర్స్ అంటున్నారు. ఫస్ట్లో ఒక డిజైన్ బయటకు వచ్చింది, ఇదేంటి అనుకున్నాం. తర్వాత ఇంకో డిజైన్ వచ్చింది, సరే ఇలా ఉంటుందేమో అనుకున్నాం. ఇప్పుడు చూస్తే మరో డిజైన్ వచ్చింది. మూడు డిజైన్లు పక్కన పెడితే ఈ డిజైన్ కొంచెం వింతగా అనిపిస్తుంది నాకు. ఏమో అంత ఇంప్రెసివ్గా అయితే లేదు. మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. కాకపోతే నథింగ్ మనకి బయటకు వచ్చేదాకా ఫోన్ చేతితో పట్టుకునేదాకా చెప్పలేము అనమాట వీళ్ళ డిజైన్ల గురించి. సో ఇందులో మనకి 6.7 ఇంచెస్ LTPO OLED 1.5K రెజల్యూషన్తో స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 4 ప్రాసెసర్ ఉండబోతున్న సంగతి ఆల్రెడీ తెలిసిందే. జూలై 1వ తారీఖుని మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. దీంతో పాటు వీళ్ళు ఫస్ట్ హెడ్ ఫోన్స్ కూడా తీసుకొస్తున్నారు. ఇక టెక్నిక్స్ లో ముందుకెళ్లే ముందు కన్నప్ప సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే సో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి, సినిమాకి వెళ్ళిపోతాను. ఇక షామీ ఈరోజు చైనాలో చాలా ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేసింది. అందులో కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉండే ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకుంటే షామీ AI గ్లాసెస్ ని తీసుకొచ్చింది. రేబాన్ గ్లాసెస్ మనకి కెమెరాతో తీసుకొచ్చింది కదా మెటా, సో అలాంటిది అనమాట. మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇందులో 2K 30 ఫ్రేమ్స్ వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. స్నాప్డ్రాగన్ AR1+ చిప్ సెట్ అయితే ఇందులో వాడారు. కాకపోతే 4GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అంట. ఈ 32GB ఎంతసేపు ఫుల్ అయిపోవడం కోసం బ్యాటరీ బ్యాకప్ 8 గంటలు వస్తుంది అంటున్నారు. మరి ఎంతసేపు రికార్డ్ చేస్తుందో చూడాలి. అంటే ఇలాంటి గ్లాసెస్ ఏం చేస్తాయంటే 3 minutes 2 minutes ఇలాగ 1 minute కూడా రికార్డ్ చేసేవి ఉంటుంటాయి. ఇంకోటి వార్ హీట్ కూడా ఎక్కువేస్తుంటాయి అనమాట ఈ గ్లాసెస్. అయితే ఇలాంటి గ్లాసెస్ని ఇండియాలోకి ఎందుకో తీసుకురావట్లేదు, ఎవరు తీసుకురావట్లేదు. దానివల్ల థర్డ్ పార్టీ, అందులోనూ మనకి అసలు ఎప్పుడు వినని బ్రాండ్లు, కొన్ని బ్రాండ్లు అమెజాన్లో పెట్టేసి అమ్మేస్తున్నాయి. అవి ఇండియాలో అఫీషియల్గా ఏం లాంచ్ అవ్వలేదు. అక్కడ నుంచి తెప్పించి అదర్ కంట్రీ నుంచి, చైనా నుంచి, కొరియా నుంచి తెప్పించి ఇక్కడ అమ్మేస్తున్నారు. వాటి ప్రైస్ చూస్తే 30,000 40,000కి అమ్మేస్తున్నారు అనమాట. ఇలాంటి తెస్తే బాగుండేది. ఇది చైనాలో అయితే మాత్రం 24,000 రూపాయలు వీటి ప్రైస్ పెట్టారు. ఇది కాకుండా ఫోల్డింగ్ మొబైల్ షామీ Mi Mix Flip 2 లాంచ్ చేశారు. స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్తో ఇది వస్తుంది. లైకా కెమెరాస్ అయితే ఉన్నాయి ఇందులో. దీన్ని అక్కడ 71,700 రూపాయలు ప్రైస్ పెట్టారు. 12GB 256GB వేరియంట్. ఇక అలాగే షామీ Pad 7S Proని లాంచ్ చేశారనమాట. 6S Proకి సక్సెసర్. ఇందులో వీళ్ళ ఓన్ ప్రాసెసర్ని అయితే వాడారు. దీనికి వీళ్ళు X-Ring O1 అని చెప్పి పేరు పెట్టారనమాట ఈ ప్రాసెసర్కి. ఆ ప్రాసెసర్ అయితే ఇందులో ఉంటుంది. LCD డిస్ప్లేనే 10,610 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. వీళ్ళు ఓన్ ప్రాసెసర్ వాడినప్పుడు ప్రైస్ మంచిగా తీసుకురావాలి. కాకపోతే అక్కడ చైనాలోనే దాదాపుగా 39,000 రూపాయలు ఈ ట్యాబ్లెట్ ప్రైస్ పెట్టారనమాట, ప్యాడ్ ప్రైస్. అలాంటిది వీళ్ళు గ్లోబల్గా తీసుకొస్తే 50,000 దాటిచ్చేస్తారు. మరి ఓన్ ప్రాసెసర్ తీసుకొచ్చే ఉపయోగం ఉంది, అందులోనూ LCD డిస్ప్లే అంట. ఇది కాకుండా రెడ్మీ K ప్యాడ్ని తీసుకొచ్చారు. రెడ్మీ K సిరీస్ మొబైల్స్ని అక్కడ లాంచ్ చేస్తుంటారు. వాటిని ఇక్కడ పోకో రీబ్రాండ్ చేసి తీసుకొస్తారు కదా, అదే K సిరీస్లో వీళ్ళు ఇప్పుడు ప్యాడ్ని అయితే అక్కడ తీసుకొచ్చారు. ఇది 8.8 ఇంచెస్ 3K డిస్ప్లే, 7,500 mAh బ్యాటరీతో MediaTek Dimensity 9400+ ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ ప్యాడ్ ప్రైస్ చూస్తే అక్కడ 33,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. మేబీ ఈ ప్యాడ్ని మన ఇండియాలో తీసుకొస్తే పోకో ప్యాడ్ కింద తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది.